హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో పాస్వర్డ్ హ్యాషింగ్‌ని యూజ్ చేసి రిజిస్టర్ అలాగే లాగిన్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ముందుగా అసలు ఈ పాస్వర్డ్ హ్యాషింగ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. పాస్వర్డ్ హ్యాషింగ్ అంటే ఒక వన్ వే ఎన్‌క్రిప్షన్ ప్రాసెస్ అండి. ఓకే. సో, ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. దానివల్ల ఇంకా క్లియర్‌గా అర్థమవుతదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా రిజిస్టర్ అవుతున్నాం అనుకోండి. రిజిస్టర్ అయినప్పుడు మనం పాస్వర్డ్ ఇస్తాం. ఏదో ఒక పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 అనుకోండి. ఈ 1, 2, 3, 4, 5, 6 అనే పాస్వర్డ్ ఏదైతే ఉంటదో, ఈ హ్యాషింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం వల్ల డేటాబేస్‌లోకి 1, 2, 3, 4, 5, 6 అని స్టోర్ అవ్వకుండా ఓకే. ఒక 60 క్యారెక్టర్స్ స్ట్రింగ్ స్టోర్ అవుతదనమాట. సో, దానివల్ల ఉపయోగం ఏంటి అనంటే, ఎవరైనా సరే డేటాబేసెస్‌ని యాక్సెస్ చేశారనుకోండి. యాక్సెస్ చేసినప్పుడు మన క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటదంటే మన పాస్వర్డ్ ఏదైతే ఉంటదో వాళ్ళకి హ్యాష్ కీ కింద కనబడతది గానీ, ఈ 1, 2, 3, 4, 5, 6 అని ఎంటర్ చేసిన పాస్వర్డ్ కనిపించదండి. సో, దానివల్ల మన అకౌంట్ సేఫ్. ఓకే. సో, అయితే ఈ హ్యాషింగ్ అనే కాన్సెప్ట్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనంటే, మనకి ఒక లైబ్రరీ అవసరం అండి. సో, పైథాన్ సపోర్ట్ అయ్యే లైబ్రరీస్ ఏమున్నాయనంటే, పాస్లిబ్ ఒకటి, బిక్రిప్ట్ ఒకటి. సో, ఇందిట్లో మనం పాస్లిబ్‌ని యూజ్ చేసి ఈ హ్యాషింగ్ ఎలా చేయాలి? ఓకే. అలాగే హ్యాషింగ్ చేసిన తర్వాత దాని వెరిఫికేషన్ ఎలా చేయాలి? అనే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్డ్‌గా. ఓకే అండి. ఇక్కడ ఇప్పుడులాగే నేను ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎస్క్యూలైట్ సెటప్ అలాగే ఆహ్, సెషన్ సెటప్ ఈ 2 ఉంచానండి ఈ ప్రాజెక్ట్‌లో. అలాగే మోడల్‌లో ఏమీ కూడా నేను ఇంకా మెన్షన్ చేయలేదు. సో, ఫస్ట్ మోడల్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో, మోడల్‌లో ముందుగా ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. యూజర్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాను. సో, ఎస్‌క్యూఎల్ మోడల్‌ని ఇన్‌హెరిట్ చేస్తున్నా. అలాగే కామా టేబుల్ ఈక్వల్ టు ట్రూ అని పెడుతున్నాను. ఓకే. సో, ఇందుట్లో ఫీల్డ్స్ వచ్చేసరికి ఒకటి ఐడీ వచ్చి ఆప్షనల్‌గా తీసుకుంటున్నానండి. ఇంట్ ఇది స్ట్రింగ్ కాదు. ఈక్వల్ టు ఫీల్డ్‌లో డిఫాల్ట్ ఈక్వల్ టు నన్ కామా ప్రైమరీ కీ ఈక్వల్ టు ట్రూ. ఓకే. సో, అలాగే ఇంకొక ఫీల్డ్ వచ్చేసరికి నేమ్ ఫీల్డ్ తీసుకుందాము స్ట్రింగ్‌లో. అలాగే ఈమెయిల్ ఫీల్డ్ తీసుకున్నాము. ఇది కూడా స్ట్రింగ్‌లో తీసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం ఈమెయిల్ స్ట్రింగ్ అని ఒకటి ఉంటది. అది తీసుకోవచ్చు. ఓకే. సో, దీనికి కూడా ఫీల్డ్ వాలిడేషన్ పెడుతున్నానండి. ఈ ఫీల్డ్ ఏంటంటే మనకి యూనిక్‌గా కావాలి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు కూడా యూనిక్‌గా ఉండాలి కాబట్టి ఓకే. సో, యూనిక్ ఈక్వల్ టు ట్రూ అలాగే ఇండెక్స్ ఈక్వల్ టు ట్రూ ఈ 2 పెట్టాలి. ఓకే. సో, దీంతో పాటు హ్యాష్ కీ ఒకటి కావాలి కాబట్టి హ్యాష్ పాస్వర్డ్ అని పెడుతున్నాను. హ్యాష్డ్ అండర్‌స్కోర్ పాస్వర్డ్ అని పెడదాము. ఓకే. ఇది కూడా స్ట్రింగ్‌లోనే ఉంటది. రైట్. సో, ఇక్కడ ఇంకొక 2 క్లాసులు క్రియేట్ చేస్తున్నానండి. ఇంకొకటి ఇచ్చేసరికి మనం యూజర్‌ని క్రియేట్ చేసేటప్పుడు వాలిడేట్ చేయడానికి, అలాగే యూజర్ లాగిన్ అవ్వడానికి ఒక వాలిడేట్ చేయడానికి 2 క్లాసులను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. క్రియేట్ యూజర్ ఎస్‌క్యూఎల్ మోడల్ ఇన్‌హెరిట్ చేశాను. ఓకే. సో, ఇందులో నేమ్ ఒకటి, నేమ్ వచ్చి స్ట్రింగు, అలాగే ఈమెయిల్ స్ట్రింగు, నెక్స్ట్ పాస్వర్డ్ స్ట్రింగ్ 3 కూడా పాస్. ఓకే. సో, క్లాసు ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. సో, క్లాస్ లాగిన్ యూజర్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ 3 ఎందుకు తీసుకున్నానన్న విషయం. ఈమెయిల్ ఇంకొకటి పాస్వర్డ్ మనం 2 తీసుకుంటున్నాం ఇందులో. ఓకే. డన్. సో, ఇప్పుడు నేను ఇక్కడ 3 క్లాసులు తీసుకున్నానండి. ఫస్ట్ క్లాస్ ఎందుకు అనంటే టేబుల్ క్రియేట్ చేయడానికి. ఓకే. సో, ఇక్కడ చూడండి టేబుల్ ఈక్వల్ టు ట్రూ అన్నాను. ఓకే. సో, డేటాబేస్‌లో టేబుల్ క్రియేట్ చేయడానికి. సో,
ఇక్కడ ఎస్క్యూఎల్ మోడల్ని ఎందుకు ఇన్హెరిట్ చేశాను అని అంటే, మనం డేటాని అప్డేట్ అంటే డేటాబేస్లో ఉన్న డేటాని అప్డేట్ చేయాలన్నా, డేటాబేస్లోకి డేటాని పోస్ట్ చేయాలన్నా మనకి కావాల్సింది ఈ క్లాస్ కావాలండి. సో అందుకని ఈ క్లాస్ క్రియేట్ చేశాను. ఇక క్రియేట్ యూజర్ అనే క్లాస్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే, సో క్రియేట్ యూజర్ అనే క్లాసు మనం ఎప్పుడైనా సరే రిజిస్టర్ అవుతున్నాం అనుకోండి. సో మనకు రిజిస్టర్ అయినప్పుడు ఈ ఐడితో సంబంధం ఉండదు, అలాగే హ్యాష్ పాస్వర్డ్తో సంబంధం లేదు. మనకు సంబంధం ఏంటంటే, మనం నేమ్ ఇస్తాము, ఈమెయిల్ ఇస్తాము, అలాగే పాస్వర్డ్ ఇస్తాం. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను సార్, పీపీటీలో ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, 1 2 3 4 5 6 అన్నాను. సో అలా మాత్రమే నేను టైప్ చేస్తాను. సో ఇక్కడ హ్యాష్ పాస్వర్డ్ అనేది నాకు సంబంధం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో అందుకని మనం ఈ క్లాస్ తీసుకుంటున్నాం అనమాట అండి. ఓకే, సో మనం డేటాని క్రియేట్ చేసేటప్పుడు, ఒక యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు సో ప్లెయిన్ పాస్వర్డ్ పంపిస్తాను, ఈమెయిల్ పంపిస్తాను, నేమ్ పంపిస్తాను. సో హ్యాష్డ్ పాస్వర్డ్ అనే కన్వర్షన్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్గా జరుగుతుంది. సో అందుకని ఈ క్లాస్ తీసుకుంటున్నానండి. ఓకే, సో ఇక్కడ లాగిన్ యూజర్ ఎందుకంటే, సో లాగిన్ యూజర్లో మనకి ఐడితో అవసరం లేదు, నేమ్తో అవసరం లేదు. మనకు అవసరమైనదల్లా ఏంటండి, ఈమెయిల్, పాస్వర్డ్. సో లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్, పాస్వర్డే కదండి, ఆ రెండు మాత్రమే అవుతాయి. సో ఆ రెండు మాత్రమే తీసుకున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అప్డేట్ జరిగినా అలాగే పోస్ట్ జరిగినా మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. బట్ ఈ రెండు మాత్రం వ్యాలిడేట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. ఒకవేళ డేటా తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మరి రెస్పాన్స్ అండర్స్కోర్ మోడల్ యూజ్ చేస్తాం. మనం ఇక్కడ రెస్పాన్స్ తెచ్చుకోవట్లేదు. సో క్రియేట్ చేస్తున్నాం అంటే పోస్ట్ చేస్తున్నాం, లాగిన్ చేస్తున్నాం అంటే ఇది కూడా పోస్ట్ చేస్తున్నట్టు, పోస్ట్ చేసి మనం వ్యాలిడేషన్ చెక్ చేసుకుంటాం ఉందా లేదా. సో కాబట్టి ఈ రెండు కూడా ఐడెంటిక్ వ్యాలిడేషన్స్ చెక్ చేయడం కోసం ఈ రెండు క్లాసులు తీసుకున్నాను. ఇది డేటాని పోస్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, అలాగే వ్యాలిడేట్ చేసుకోవడానికి ఈ క్లాస్ని క్రియేట్ చేసాం, అలాగే టేబుల్స్ క్రియేట్ చేయడానికి డేటాబేస్లో. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. నేను సేవ్ చేసేస్తున్నాను, మోడల్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను కదండి. సో టెర్మినల్ ఓపెన్ చేస్తాను. సో టెర్మినల్లో లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తున్నానండి. పిఐపి ఇన్స్టాల్ పాస్ లిబ్. ఇందులో మనకు కావాల్సింది డీక్రిప్ట్. ఓకే, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అవుతుంది, అయిపోయిందండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో దీన్ని క్లియర్ చేసేద్దాం. క్లియర్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేస్తున్నానండి ఇక్కడ. సో మనం టెర్మినల్ క్లోజ్ చేస్తాము. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్కి సంబంధించిన మనకి డేటా క్రియేట్ చేయడానికి పాస్వర్డ్ ప్లెయిన్ టెక్స్ట్ వచ్చింది కదండి. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే అండి, హ్యాష్ కీ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, హ్యాష్డ్ పాస్వర్డ్ కింద. సో కన్వర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం కదా మనం ఒక లైబ్రరీని, దాన్ని ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఇదే పేజ్లో రాస్తానండి. సో మనం డిఫరెంట్ పేజెస్లో కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అథెంటికేషన్ సంబంధించింది కదండి. సో వేరే పేజ్లోకి వెళ్ళి అథెంటికేషన్ అని చెప్పేసి ఒక పేజ్ తీసుకొని ఆ పేజ్లో ఇదంతా ఇంప్లిమెంట్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడే మొత్తం ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సో తర్వాత ఎలా డివైడ్ చేసుకోవాలి, మన ప్రాజెక్ట్ ప్రకారంగా ఒక ప్రాజెక్ట్ని మెయింటైన్ చేస్తే మన ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆ విషయం కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నానండి ఫ్రమ్ passlib dot contest import repti contest. ఓకే, సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఒక టైటిల్ పెడుతున్నానండి. సో మనకి ఆర్ట్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇందులో ఉంది అని అర్థం, అంతకంటే ఏం కాదు. ఓకే, సో హ్యాష్ పెట్టాను. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఈ క్రిప్టీ కంటెస్ట్ ఏదైతే ఉందో దీనికి ఒక వేరియబుల్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, pwd_contest అని తీసుకుంటున్నాను, ఈక్వల్ టు సో దీనికి క్రిప్టీ. ఓకే, CRY. ఓకే, క్రిప్టీ కంటెస్ట్ అని తీసుకోండి. సో దీని లోపల స్కీమాస్ అని ఉంటుందండి. స్కీమాస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే డీక్రిప్టీ అని చెప్పేసి ఇవ్వాలి. CRYPT. ఓకే, డీక్రిప్టీ అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత కామా పెట్టి ఓకే డిప్రికేటెడ్ ఈక్వల్ టు ఆటో అని పెట్టండి.
ఓకే. సో ఇది పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఒకవేళ కానీ డెప్రికేట్ అయినా కూడా ఫంక్షన్ అలాగే ఉంటుంది. జస్ట్ డెప్రికేట్ అయినా అది ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ని ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో దీన్ని యూజ్ చేసి ఈ pwd_contest అనే వేరియబుల్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఒక 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలి. ఒకటి ప్లెయిన్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఆ పాస్వర్డ్ని హ్యాష్ కింద కన్వర్ట్ చేయడం. 2 మళ్ళీ ప్లెయిన్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత లాగిన్ ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న హ్యాష్ కీతో కంపేర్ చేయడం. ఓకే. 2 ఫంక్షన్స్ రాయాలండి. సో ఫస్ట్ ఫంక్షన్ హ్యాష్ పాస్వర్డ్ అని పెడుతున్నానండి. hash_password. ఓకే. సో మనకి ఇక్కడ ఒక పారామీటర్ కావాలి. సో పాస్వర్డ్ అని తీసుకుంటున్నాను. దాని పేరు స్ట్రింగ్లో ఉంటుంది. అలాగే ఈ హోల్ ఫంక్షన్ మొత్తం ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ అంతా మనకు అవుట్పుట్ స్ట్రింగ్లోకి రావాలి. సో అందుకని ఇలా స్ట్రింగ్ అని పెడుతున్నానండి. ఓకే. సో తర్వాత రిటర్న్ pwd_contest.hash హ్యాష్ అన్నామంటే ఆటోమేటిక్గా ఆ ప్లెయిన్ పాస్వర్డ్ ఈ ఫంక్షన్ ద్వారా హ్యాష్ పాస్వర్డ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. సో డన్. సో ఈ ఫంక్షన్ డన్ అని. సో నెక్స్ట్ ఫంక్షను మనం వెరిఫై చేయాలి. అంటే ఒక యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ని కానీ ఎంటర్ చేస్తే ఆ పాస్వర్డ్ మనం స్టోర్ చేసిన ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అంటే హ్యాష్ ఈ 2 కూడా కంపేర్ చేయడానికి ఒక ఫంక్షన్ని మనం డెవలప్ చేయాలి ఇక్కడ కూడా. సో డెవ్ వెరిఫై పాస్వర్డ్ అని పెడదాం. ఓకే. సో దీంట్లో మనకి 2 పారామీటర్స్ కావాలండి. ఒకటి ప్లెయిన్ పాస్వర్డ్ అంటే వచ్చిన పాస్వర్డ్ ఒకటి, 2 లోపల ఉన్న డేటాబేస్లో ఉన్న హ్యాష్. సో ఈ రెండింటినే కదా కంపేర్ చేయాల్సింది. సో కాబట్టి 2 మనకి పారామీటర్స్ కావాలి. ప్లెయిన్ హ్యాష్ 2 స్ట్రింగ్సే కాబట్టి స్ట్రింగ్లో పెట్టానండి. సో దీని అవుట్పుట్ వచ్చేసరికి మనకి బూలియన్లో కావాలి. సో బూల్ అని పెడుతున్నాను. సో ఈ ఫంక్షన్ కంప్లీట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మనకి ఎస్ ఆర్ నో అంటే పాస్వర్డ్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్టా కాదా అన్న విషయం మాత్రమే చెప్పాలి మనకి. అందుకనే బూలియన్లో పెట్టాను. సో మనకు ట్రూ వస్తే కరెక్ట్, ఫాల్స్ వస్తే రాంగ్. ఓకే. సో రిటర్న్ pwd_contest.verify అని చెప్పి సో ప్లెయిన్ అలాగే హ్యాష్డ్ ఈ 2 కూడా ఇక్కడ పాస్ చేసామంటే ఆటోమేటిక్గా వెరిఫై అయిపోద్ది. ఓకే. సో ఇప్పుడు ఆత్కు సంబంధించిన ఏదైతే ఫంక్షన్స్ ఉంటాయో మనం అవి ఇంప్లిమెంట్ చేసేసాము. ఓకే. సో ఇప్పుడు మనం పాత్ పారామీటర్స్ పాత్ ఫంక్షన్స్ పాత్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే. సో పాత్ ఆపరేషన్స్కి ఇంప్లిమెంట్ చేసే ముందు ఫస్ట్ మనం రిజిస్టర్ చేయాలి, తర్వాత లాగిన్ చేయాలి. సో ఓకే. సో ముందు అవి ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో ఇక్కడ @app.post. సో ఫస్ట్ రిజిస్టర్ తీసుకుందాము. రిజిస్టర్. ఓకే. సో రిజిస్టర్ అనే ఫంక్షన్ నేను పెడుతున్నానండి. సో ముందు సెషన్ తీసుకోవాలి. సెషన్. ఓకే. సెషన్ క్రియేట్ చేశాను. తర్వాత మనం డేటా ఏదైతే పోస్ట్ చేస్తున్నామో మోడల్లో మనం క్రియేట్ యూజర్ అని పెట్టుకున్నాము. ఓకే. సో ఆ క్లాస్ని కాల్ చేస్తున్నానండి. కాల్ చేయాలంటే ముందు ఇంపోర్ట్ చేయాలి కదండి. ఇంపోర్ట్ చేయలేదు మనం ఇక్కడ. సో ఫ్రమ్ మోడల్స్ ఇంపోర్ట్. ఓకే. సో ఫస్ట్ యూజరు అలాగే క్రియేట్ యూజరు అలాగే లాగిన్ యూజరు. ఓకే. సో ఇక్కడ నేను user_data అని ఇస్తున్నాను. సో దీనికి క్రియేట్ యూజర్ పెడుతున్నానండి. ఓకే. సో ఇప్పుడు ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మనకు వచ్చిన రిజిస్టర్ చేస్తాం కదండి. అంటే రిజిస్టర్ చేసేటప్పుడు నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అని 3 ఫీల్డ్స్ తీసుకున్నాం మనం. సో ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అంటే ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నామో ముందు ఆ ఈమెయిల్ డేటాబేస్లో ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేయాలండి. సో చెక్ చేయడం కోసం ఈ లైన్ రాస్తున్నానండి. సో ఇఫ్ session.execute. ఓకే. select user where user.email. ఇక్కడ లైన్ చూడండి మీరు. ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. user.email = user_data.email.
ఓకే డాట్ ఫస్ట్. ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి మీకు నేను యూజర్ అనే ఒక క్లాస్ ఉంది కదండి మనకి ఆల్రెడీ. ఆ యూజర్ డాట్ ఈమెయిల్ అందులో ఉన్న ఈమెయిల్ డబుల్ ఈక్వల్ టు మనం ఎంటర్ చేసే డేటా ఏదైతే ఉంటుందో యూజర్ అండర్ స్కోర్ డేటా ఈమెయిల్. సో ఈ రెండు డబుల్ ఈక్వలా కాదా ముందు చెక్ చేయమని చెప్తాను. ఓకే సో ఈక్వల్ అయితే ఒకటి, ఈక్వల్ కాకపోతే ఇంకోటి. సో ఈక్వల్ అయితే ఏం చేయాలండి, రైజ్. సో ఇప్పుడు డబుల్ ఈక్వలా అని అడుగుతున్నాను. సో రైజ్ హెచ్టిటిపి ఎక్సెప్షన్ డేటా స్కోర్. ఓకే సో 400. సో ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి. అలాగే డీటెయిల్స్. ఓకే ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి అనొచ్చు, రిజిస్టర్ అనొచ్చు, మన ఇష్టం, మనకి ఏదైనా నేమ్ రాసుకోవచ్చు. రైట్ ఇప్పుడు ఉంటే మనకి ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అన్నాం. ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసేయాలి. సో క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఈమెయిల్ తెచ్చుకున్నాం, తర్వాత దాంట్లో నుంచి డేటాలోంచి పాస్వర్డ్ కూడా తెచ్చుకుని హ్యాష్లో కన్వర్ట్ చేయాలండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, హ్యాష్ అండర్ స్కోర్ PWD అని తీసుకుందాము ఈక్వల్ టు. సో నేను ఆల్రెడీ ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేశాను కదండి. ఈ ఫంక్షన్స్లోకి ముందు ఫంక్షన్ ఏంటి, హ్యాష్ క్రియేట్ చేయడం. సో ఆ ఫంక్షన్లోకి మనం ఎంటర్ చేసిన అంటే యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మనం పాస్ చేయాలి. ఓకే సో ఇక్కడ హ్యాష్ పాస్వర్డ్ ఇందులోకి. ఓకే సో యూజర్ అండర్ స్కోర్ డేటా డాట్ పాస్వర్డ్ దాన్ని పాస్ చేస్తే ఆటోమేటిక్గా మన ప్లెయిన్ పాస్వర్డ్ కాస్త హ్యాషింగ్ పాస్వర్డ్ కింద మారిపోతుందండి. ఓకే సో మారిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా డేటా అంతా కూడా మనం యూజర్ ద్వారా డేటాబేస్లోకి అప్డేట్ చేయాలి. ఓకే సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, యూజర్ ఈక్వల్ టు యూజర్ ఈమెయిల్ ఈక్వల్ టు యూజర్ అండర్ స్కోర్ డేటా ఈ డాట్ ఈమెయిల్. అలాగే నేమ్ ఈక్వల్ టు యూజర్ అండర్ స్కోర్ డేటా. సో మనం ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ డేటా అని వాడామండి, అందుకనే ప్రతి చోట యూజర్ అండర్ స్కోర్ డేటా అని వాడుతున్నాను. డాట్ నేమ్ కామా ఓకే ఇక పాస్వర్డ్, నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ 3 తీసుకున్నాం మనం. ఓకే తర్వాత హ్యాష్డ్ పాస్వర్డ్ ఈక్వల్ టు, హ్యాష్డ్ పాస్వర్డ్ అని ఇక్కడ ఎందుకు పెట్టానంటే మనం క్లాస్లో మోడల్ క్లాస్లో హ్యాష్డ్ పాస్వర్డ్ అని యూజ్ చేసామండి. సో అందుకనే హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకే సో హ్యాష్డ్ పాస్వర్డ్ ఈక్వల్ టు యూజర్ యూజర్ అండర్ స్కోర్ డైరెక్ట్ ప్లెయిన్ పాస్వర్డ్ వెళ్ళిపోద్ది. మనం ఇక్కడ ఆల్రెడీ కన్వర్ట్ చేస్తున్నాం, ఇదిగోండి హ్యాష్ పాస్వర్డ్, దీన్ని కాపీ పేస్ట్ చేయండి. సో మనకి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కన్వర్ట్ చేసేస్తున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా స్టోర్ చేస్తే హ్యాష్కి ఏదైతే ఉందో స్టోర్ అయిపోతుందండి. ఓకే సో ఇక ఫైనలీ సెషన్ డాట్ యాడ్ యూజర్ సెషన్ డాట్ కమిట్ అలాగే సెషన్ డాట్ రిఫ్రెష్. ఓకే సో మనకు ఫైనల్లీ డేటా రిటర్న్ అవ్వాలి కదండి. సో నేను ఇప్పుడు డేటా ఏదైతే ఉందో యూజర్ని రిటర్న్ చేస్తున్నాను. సో మనకి హ్యాష్ కీ కూడా ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను మీకు. ఓకే సో నార్మల్గా అయితే మనకి కావాల్సిన డేటా ఏంటండి, జస్ట్ ఈమెయిల్ లేదా నేమ్, ఈ 2 కావాలి మనకి. లేదంటే ఐడి కావాలి. సో ఈ 3 కావాలి. సో నేను ఇక్కడ ఇవన్నీ కాకుండా మీకు అంత డేటా కూడా చూపించాలి, హ్యాష్ కీ కూడా ఎలా జనరేట్ అవుతుందో చూపించాలని చెప్పి రిటర్న్ యూజర్ అని టైప్ చేశానండి. ఓకే సో ఇక రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు మనం లాగిన్ కూడా ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో దగ్గర అలాగే ఉంటుంది లాగిన్ కూడా. ఓకే @ యాప్ డాట్ పోస్ట్ మెథడ్ అండి, ఇది కూడా లాగిన్. ఓకే సో ఫంక్షన్ నేమ్ కూడా లాగిన్ అనే రాస్తున్నాను. సో దీంట్లో ముందు మనకి సెషన్ కావాలి, అలాగే మనం ఆల్రెడీ ఒక క్లాస్ని ఇంప్లిమెంట్ చేసుకున్నామండి లాగిన్ యూజర్ అని చెప్పేసి. సో దాన్నే ఇక్కడ తీసుకుంటున్నాను. సో లాగిన్ అండర్ స్కోర్ యూజర్ లాగిన్ యూజర్. ఓకే
సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎంటర్ చేయగానే అంటే లాగిన్ అయినప్పుడు ఎంటర్ చేయగానే ఆ ఈమెయిల్ ఏదైతే ఉందో డేటాబేస్లో ఉందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ చెక్ చేయాలండి. సో దానికోసం ఒక లైన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇంచుమించుగా ఇలాగే ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇలాగే ఉంటుంది. అయితే ఈ లైన్ అంతా కూడా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం మనం. ఓకే, సో యూజర్ ఈక్వల్ టు ఓకే, ఈ లైన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చిన్న మార్పు చేయాలి. ఏంటంటే యూజర్ డేటా కాకుండా లాగిన్ యూజర్ అని చెప్పిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఇక్కడ మనం ఏమి కండిషన్ రాయట్లేదు కాబట్టి కోలన్ తీసేసానండి. ఇప్పుడు యూజర్లో మనకు సేవ్ అవుతుంది. ఇక పాస్వర్డ్. ఓకే, సో దీనికి కూడా ఏం చేస్తున్నానంటే pwd అనే ఒక వేరియబుల్ తీసుకుని మనం వెరిఫై చేసుకోవడానికి పాస్వర్డ్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానండి. సో వెరిఫై పాస్వర్డ్ దీంట్లో మనం యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్. సో ఎంటర్ చేసే పాస్వర్డ్ ఎందులోకి వచ్చింది? లాగిన్ యూజర్ డాట్ పాస్వర్డ్. ఓకే, అలాగే డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్. సో డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్ వచ్చేసరికి హ్యాష్డ్ పాస్వర్డ్. సో హ్యాష్ పాస్వర్డ్. ఓకే, ఈ రెండు కూడా ఈ ఫంక్షన్లోకి పాస్ చేస్తే వెరిఫై చేసి మనకు చెప్పింది. సో ఇప్పుడు ఈ రెండింటి బేస్ చేసుకుని మనం ఒక కండిషన్ రాసుకోవాలండి. ఓకే, సో ఇఫ్ నాట్ యూజర్ ఆర్ నాట్ pwd పాస్వర్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు యూజర్ కాకపోయినా, అది పాస్వర్డ్ మ్యాచ్ కాకపోయినా, యూజర్ మ్యాచ్ కాకపోయినా, రెండు ఏది మ్యాచ్ కాకపోయినా మనకు ఒక ఇష్యూ రేస్ చేయాలి. ఓకే, సో రేస్ http ఎక్సెప్షన్ స్టేటస్ కోడ్ 400. ఓకే, సో డీటెయిల్స్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే, సో మ్యాచ్ కాకపోతే http ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. మ్యాచ్ అయితే రిటర్న్ యూజర్. ఇక్కడ కూడా యూజర్ అనే పెడుతున్నాను. సో మనకు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ డీటెయిల్స్ రిటర్న్ అవుతాయి. సో ఓకే, సో సేవ్ చేస్తున్నానండి. సో మనం ఇప్పుడు కంప్లీట్ చేసేసాము అంతా కూడా, రైట్. సో ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి దీన్ని రన్ చేద్దాము. సో ముందుగా టెర్మినల్లోకి వెళ్ళి uvcon main.app రీలోడ్. ఓకే, రన్ అవుతుందండి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఎస్, ఓపెన్ అయిందండి. సో బాక్స్లోకి వెళ్దాము. ఓకే, రిజిస్టర్ వచ్చింది, లాగిన్ వచ్చింది. ఓకే, ఇక్కడ బాడీ టైప్ వచ్చింది, ఫామ్ తీసుకోలేదు మనం. సో అందుకనే బాడీలోకి వచ్చింది. సో నేను ఇక్కడ బాడీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. suresh@gmail.com. పాస్వర్డ్ వచ్చేసరికి సురేష్ అనే పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, అది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే హ్యాష్ పాస్వర్డ్ సరేండి, కొన్ని క్యారెక్టర్స్, నెంబర్స్, డాట్స్ అని, సో రకరకాలుగా ఒక 60 క్యారెక్టర్స్తో మన ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో సురేష్ అనే పాస్వర్డ్ అది కన్వర్ట్ అయిపోయిందండి. ఓకే, సో ఇదే డేటాబేస్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు లాగిన్ కూడా చేసి చూపిస్తాను. సో లాగిన్లో కూడా అదే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, సో లాగిన్ వచ్చేసరికి suresh@gmail.com. అలాగే పాస్వర్డ్ వచ్చేసరికి సురేష్ అని ఇచ్చాము. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదిగోండి, అవే డీటెయిల్స్ వచ్చేసి. సో ఇప్పుడు ఈ సురేష్ బదులు వేరే పాస్వర్డ్ ఇస్తాను. ఇదిగోండి, ఇన్వాలిడ్ డీటెయిల్స్. సో దీన్ని బట్టి మీకు ఏంటండి, మనం ఇచ్చిన ప్లెయిన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో హ్యాష్ కీ, మనకి జనరేట్ అయిన హ్యాష్ కీతో కంపేర్ చేస్తుంది. సో కంపేర్ చేసి ఓకే అయితేనే మనకి లాగిన్ సక్సెస్ఫుల్గా అయ్యేలాగా చూస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఈ హ్యాష్ కీ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది లాగిన్ అనేది. ఓకే, సో ఇందులో మీకు అర్థం కాకుండా నేను ఏమైనా చెప్పుంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.